అని చెప్పాం. 18,000 కోట్లు కేవలం 26 రోజుల్లోనే, ఒకే నెలలో ఆగస్టు 15 కల్లా 18,000 కోట్లు 22 లక్షల మందికి వేసామని చెప్పాం. అందుట్లో కుటుంబ నిర్ధారణ కానటువంటి కొన్ని కేసులు ఉన్నాయి. వాటిని ఇంటికి వెళ్ళి మా డిపార్ట్మెంట్ తోటి నిర్ధారణ చేసి వాళ్ళకు కూడా వేస్తామని చెప్పాం. 2 లక్షల పైన ఉన్నటువంటి అప్పున్నటువంటి రైతులు, అది 2,30,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు. ఆ పై అమౌంట్ కూడా మీరు కట్టిన రోజున మేము షెడ్యూల్ ప్రకటిస్తాము. ఎప్పుడు మీరు కట్టాలో అప్పుడు మీరు పై అమౌంట్ మీరు కడితే ఆ ఖాతాలకు కూడా 2 లక్షలు వేస్తామని చెప్పాం. ఎక్కడ యాంబిగ్యూటీ లేదు, ఎక్కడ ఆందోళనకు సంబంధించిన అంశం లేదు. కానీ రాజకీయ పార్టీలకి అక్కసుతోటి, అసూయతోటి ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనో, లేకపోతే భారతదేశంలో ఈ ఒక్క ప్రభుత్వమే రుణమాఫీ ఎందుకు చేయాలి, ఈ రైతులకు మట్టుకు ఎందుకు మేలు జరగాలనే ఒక దుర్బుద్ధితోటి చేస్తున్నారో అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ప్రముఖులు కూడా ఈ రుణమాఫీని విమర్శిస్తున్నారు. 10 సంవత్సరాలు కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ కూడా ఈ కార్యక్రమాన్ని హర్షించలేకపోతున్నాయి. అంటే రైతుల పట్ల వాళ్ళకున్నటువంటి సానుభూత లేదు, ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి అక్కస ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మేము అనుకున్నటువంటి 42 లక్షల ఖాతాలకి 31,000 కోట్లు వాళ్ళ ఖాతాలో జమ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం ఆ పని మీదనే ఉంది. ఇప్పుడు వరకు 22 లక్షల ఖాతాలకే వేసాము, 18,000 కోట్లే వేసాము. నిర్ధారణ, కుటుంబ నిర్ధారణ జరుగుతుంది. ఇంకొక 3.5 లక్షల మందికి ఇప్పుడు జరిగింది. 4 లక్షల ఖాతాలకి మాకు కుటుంబ నిర్ధారణ జరగాలి. అవి జరిగిన తర్వాత వాళ్ళ ఖాతాలో కూడా 2 లక్షల రూపాయలు వేస్తాము. మిగిలినటువంటి 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ జమ చేసిన రోజున మిగతా 2 లక్షలు మేము వాళ్ళ ఖాతాలో వేస్తాము. దానికి మేము షెడ్యూల్ ప్రకటిస్తామని స్పష్టంగా చెప్పాము. అది ఎందుకనంటే కుటుంబాన్ని రుణ విముక్తులు చేయటం ఇందుట్లో ప్రధానమైనటువంటి అంశం. మా ప్రాధాన్యత ఏంటంటే ఆ కుటుంబం అప్పు నుంచి పూర్తిగా బయటపడాలని. లేదు మేము 2 లక్షల వాళ్ళ ఖాతాలు వేస్తే పైన ఉన్నటువంటి బాకీ ఆయన కట్టకపోతే ఆయనకి రెన్యూవల్ కాదు, కొత్త అప్పు కూడా రాదు. దానివల్ల ఆ రైతుకు మేలు జరగదు. అందుకని ఆ కుటుంబాన్ని పూర్తిగా రుణ విముక్తులు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కానీ ఆ పార్టీలు ఏంటంటే రైతులు ఎప్పుడూ రుణగ్రస్తులై ఉండాలి, వాళ్ళు అష్ట కష్టాల్లో ఉండాలి, వాళ్ళ ఈతి బాధల్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనేది మిగతా రాజకీయ పార్టీల యొక్క లక్ష్యంలా కనపడుతుంది. కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు తప్పుడు స్థలంలో ధర్నా మొదలుపెట్టారు. వీళ్ళు అసలు జంతర్ మంతర్లో చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలి. ఈ దేశ రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వాన్ని చేసిన కార్యక్రమాన్ని స్వాగతిస్తూ కనీసం 7-8 నెలల్లోనే 18,000 రుణమాఫీ, 7,600 కోట్లు రైతు బంధు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం. మీకు దమ్ముంటే, మీకు ఆ సాహసం ఉంటే, మీకు ఆ రైతుల పట్ల ప్రేమ ఉంటే, కోరిక ఉంటే మీ రాష్ట్రాల్లో ప్రకటించి కార్యక్రమం చేసి చూపించి మమ్మల్ని ఏలెత్తి చూపెట్టండి. మీకు ఆ సరుకు లేదు. రైతుల్ని ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే మాట కలలో పోయింది. స్వామినాథన్ కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేస్తామనే మాట లేదు. ఏ ఒక్క కార్యక్రమం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 23 హామీలు ఉన్నాయి. ఏ ఒక్క హామీని కూడా మీరు దేశంలో అమలుపరచలేదు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి సొమ్మును కూడా మీరు బదలాయించలేకపోయారు. సుమారు 2,700 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంటే మీరు 1,300 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం. ఆ పథకాల కోసం మీరు ధర్నా చేయాల్సింది జంతర్ మంతర్లో. మీరు ఎంచుకున్నటువంటి సమయం తప్పు. ఎందుకంటే రుణమాఫీ మధ్యలో ఉండగానే మీరు వెళ్ళి నిద్రలు చేస్తున్నారు. అదేవిధంగా రుణమాఫీ పూర్తి కాకముందే రుణమాఫీ మాట ఎత్తినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా చేయాల్సినటువంటి మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రైతులు సకాలంలో వర్షాలు పడ్డాయి. ఒక్కోసారి అధిక వర్షాలతో నష్టపోయి వాళ్ళ ఈతి బాధల్లో వాళ్ళు ఉన్నారు.
మేము ప్రతి పంటని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మీరు ఎంఎస్పి ప్రకటించారు. కానీ ఏ పంటను కూడా ఇంతవరకు పూర్తిగా కొనుగోలు చేసి